ఏపీకి సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వరాల జల్లు కురిపించారని చెప్పుకోవచ్చు. కోనసీమ జిల్లాకు సంబంధించి సెక్రటేరియపల్లి మండలం అంతర్వేదిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా పవన్ కళ్యాణ్ శంకుస్థాపన అదేవిధంగా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీకి సంబంధించి ముఖ్యంగా అంతర్వేదిలో 30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు అమరావతి నుంచి పవన్ కళ్యాణ్ వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్వేది దేవస్థానం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 17.33 కోట్లతో నిర్మించిన మంచినీటి పథకాన్ని, అదేవిధంగా 5 కోట్లు ఓఎన్జీసీ నిధులతో గుడి మెల్లంక తాగునీటి ప్రాజెక్టు వద్ద ర్యాపిడ్ శాండ్ పిల్లర్ నిర్మాణానికి భూమి పూజ, సకినేటిపల్లిలో బోన్ నుంచి గుడిమాల వరకు 7 గొట్టుపై 5.5 కిలోమీటర్ల మేర 7.10 కోట్లతో నిర్మించిన రహదారి వంటి భూమి పూజ, దాదాపు ఇలాంటి కార్యక్రమాలన్నింటికి కూడా పవన్ కళ్యాణ్ వర్చువల్గా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అంతర్వేది అభివృద్ధికి కృత నిశ్చయంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. రాజోల పర్యటనకు వచ్చినప్పుడు ఆ ప్రాంత ప్రజలు చాలా సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చినట్లుగా స్పష్టం చేశారు. ఒక్కొక్కటిగా దాదాపుగా రాజోల్లో సమస్య అనేది లేకుండా చేస్తామంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా కలెక్టర్ మహేష్, అదేవిధంగా రాజోల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సైతం ప్రత్యేకంగా పాల్గొన్నారు. అక్కడ అభివృద్ధి గురించి పవన్ కళ్యాణ్ పలు సూచనలు కూడా ఎమ్మెల్యే అటు కలెక్టర్ కూడా ప్రత్యేకంగా ఆయన ఇచ్చిన పరిస్థితి నెలకొంది. వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం పవన్ కళ్యాణ్ నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయానికి కేవలం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో అంతర్వేది దేవస్థానం గ్రామంలో ఈరోజు 17,33,00,000 రూపాయలతో రక్షిత గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఇది 13 ఆవాసాలకి సుమారుగా 5,000 ఇళ్లకి నీరు సప్లై చేస్తా ఉంది. ఈ 4 బొంది, అంతర్వేది దేవస్థానం, అంతర్వేది పల్లిపాలెం, అంతర్వేది కర, ఈ 4 గ్రామాలు కూడా తీవ్రమైన మంచినీటి ఎద్దడి గల గ్రామాలు. ఇలాంటి ప్రదేశంలో రక్షిత మంచినీటి పథకం తీసుకురావాలి అని దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడికి కూడా మంచినీరు అందజేయటం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.